మీరు న్యాచురల్ ఫార్మింగ్ చేయడానికి గల ఫస్ట్ అసలు ఎలాగా కారణం ఏంటండి? ఇది నేను కరోనా టైంలో స్టార్ట్ చేశానండి. ఫస్ట్ మెల్లగా స్టార్ట్ చేశాను. అప్పుడు ఈ వీడియోస్ అవి తీయాలనే అభిప్రాయం లేదు. తర్వాత నా వల్ల ఇంకా ఎవరన్నా ఇలా పెంచుకుంటారు కదా అనే అభిప్రాయంతో యూట్యూబ్ అయితే పెట్టడం జరిగింది. మొక్కలు పెంచడానికి కారణం అయితే నాకు కూరగాయలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరు ఉండరు. మెయిన్ ఈయన ఎక్కడో జాబ్ చేస్తూ ఉంటారు. నేను ఏంటంటే ఎలా అయినా బయటికి వెళ్ళకోకుండా మనం పండించుకుని మనమే తినాలి. బయటికి వెళ్ళినా మందులతోటి ఆహారం తీసుకుంటున్నాం, అదంతా అనవసరం అనిపించి మనమే పెంచుకోవాలన్న ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్లో అయితే మన ఇంట్లో ఏమైనా ప్లాస్టిక్ టబ్లు అవి ఉన్నా ఫ్లిప్కార్ట్లో చిన్న చిన్న కవర్లు అవి తీసుకుని స్టార్ట్ చేశానండి ఫస్ట్ ఇయర్. తర్వాత ఈ 100 రూపీస్ టబ్స్ అవి అయితే కొంచెం ఏరు అది లోపలికి బాగా వెళ్తుంది, బాగుంటుందని చెప్పేసి ఈ టబ్లు ఎంచుకున్నాను. అంటే ప్లానింగ్ ఎవరైనా చెప్పారా? మీ ఓన్ ఐడియా? నా ప్లానింగ్. ఫస్ట్ మనం మెల్లగా స్టార్ట్ చేస్తే ఇలా ఉండాలి అనేది ఆటోమేటిక్ గా మనకే తెలిసిపోద్ది. మొక్క అయినా సరే ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఉండబట్టి మీకు ఆటోమేటిక్ ఐడియా అనేది వచ్చింది. అవును, వచ్చింది. ఫినిషింగ్ అయ్యి మీరే అన్ని నేనే చేస్తాను. ఓన్ గా చేశారా? చేస్తాను. ఈ ఫినిషింగ్ అయితే మాత్రం నేను కింద కొంచెం వర్క్ చేయించుకున్నప్పుడు మన ఊళ్ళో అతని చేతే చేయించానండి. అతను కూడా బాగా చేసి పెట్టాడు. నేను చేసిన మైనస్ ఏంటంటే చిక్కుడు పాదు పెట్టాను దానికి. చిక్కుడు పాదు బాగా బరువండి. చిక్కుడు పాదు పెట్టకూడదండి, ఎందుకంటే అది ఎక్కువ స్థానాన్ని ఆక్రమించారు. అవునవును. ఆ చిక్కుడు పాదు పెట్టడం వల్ల ఆ తీగ కొంచెం జారింది. ఇప్పుడు అయితే పెద్ద ఇబ్బంది అంటే. మీ కిచెన్ కావాల్సిన అన్ని సమకూరుతున్నాయండి? ఆకుకూరలు ఖచ్చితంగా ఆకుకూరలు అన్నీ కూడా ఉంటాయి. పచ్చిమిర్చి కాస్తుందండి, వంగ. అంటే మీరు నేచురల్ గా ఇంకా బయట కొనరా? ఇంకా బయట కొనండి, దుంపలు లాంటివి తీసుకుంటాను. దుంప జాతి కొంటాను అంతే. మిగతావన్నీ కూడా మాక్సిమం ఇక్కడే ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, బీరకాయలు, పొట్లకాయలు, ఉల్లిపాయలు ఒకటి ఉండవండి. ఉల్లిపాయలు కూడా ఉండవు. పచ్చిమిర్చి దొరుకుతుంది, వంగ, టమాటా అన్ని కాస్తాయి. తీగజాజి, బీర, బెండ అన్ని. ఇది కూడా దుంపేనండి, చామదుంప అంటాం. చామదుంప అండి ఇది. ఇప్పుడు చిలకడ దుంప అని ఉందండి తీగ, మీ దగ్గర ఉందండి? చిలకడ దుంప తీగ లేదండి, మా దగ్గర ఉందండి. లేదు. అది కూడా బాగుంటదండి. ఏ విటమిన్ అనేది వస్తుందండి ఎక్కువగా. అది తినాలండి ఖచ్చితంగా. అది తీసుకొస్తానండి మళ్ళీ. అది చాలా బాగుంటదండి, బాగా అవుతుందండి. ఎరుపు ఉందండి ఒకటే తీగ, నలుపు, తెలుపు, వైట్ కూడా ఉంది. ఆ రెండు వేసుకొచ్చండి. చాలా మంచిదండి, అది ఆరోగ్యదండి. అది వేసుకోవాలండి. అది లేదు. దీనికి కావాల్సిన, మొక్కకు కావాల్సిన ఈ మట్టి, ఎరువు అనేది ఎక్కడ తీసుకుని వస్తున్నారు? మనం కొంచెం మట్టి తీసుకుంటే కొంచెం కోకోపీట్ ఉంటే కోకోపీట్, లేదంటే చెక్కపొట్టు ఉంటే చెక్కపొట్టు. అలాగే మన దగ్గర ఆవు ఎరువు కానీ లేదంటే గేదె ఎరువు కానీ ఏదన్నా ఉంటే 3 కలిపి మిక్స్ చేసిందేనండి ఇది. సాయిల్ అయితే మాత్రం చాలా లూజ్గా ఉంటుంది, గడ్డ కట్టినట్టు అది ఉండదు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇది స్టార్ ఫ్రూట్ అండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు పూత మీద ఉంది కానీ ఒక 4-5 కాయలకి మించి రావట్లేదు, ఇంకా కొంచెం వెదగాలేమో. అలాగే ఇది స్వీట్ లెమన్. ఇది సంవత్సరానికి 2 కాపులు వస్తుందండి. సంవత్సరానికి 2 క్రాపుల్లోనూ ఒక క్రాప్ ఏమో పిండిలా ఉంటుంది, ఒక కాపు ఏమో తీయగా ఉంటుంది కాయ. ఇదిగోండి, ఆల్రెడీ ఇక్కడ కాయలు అవి ఉన్నాయి. ఇలాగా కలర్ చేంజ్ అయిపోవాలన్నమాట. ఇలా ఎల్లో కలర్లోకి వచ్చేస్తే చాలా స్వీట్గా ఉంటుంది కాయ అయితే. పరగడుపున తాగడం చాలా మంచిది. మనం 1 మంత్కి ఒకసారి పచ్చడి చేసుకుంటే ఇది కూడా హెల్త్ బెనిఫిట్ ఉంది ఇందులో కూడా. ఇది మా సొసైటీ దగ్గర ఒక అమ్మాయి ఇచ్చిందండి, లిల్లీ పువ్వు. చిన్న మొక్క ఇచ్చింది, దాన్ని ఇంత అయ్యింది. ఉన్నాయండి మ్యాక్సిమం. ఇంకా కొన్ని వేయాలనుకుంటున్నాను కానీ టైం సరిపోక వేయలేకపోయాను. గులాబీ మొక్కలు ఉన్నాయి, మందారం మొక్కలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతాయండి. ఇవన్నీ గులాబీ మొక్కలేనండి. ఇది చామంతి అండి. ఇది కూడా నేను కింద ఒక మొక్క ఉంటే ఆ మొక్కను బట్టి అడ్డు కట్టుకున్న మొక్క ఇది. ఇది మల్లిపందిరేనండి. స్టాఫ్ లో ఉన్న ఒక అమ్మాయి గౌరీ, ఇంకా సుబ్బారావు గారు వాళ్ళు వచ్చినప్పుడు నాకు కొన్ని సీడ్స్ ఇచ్చారండి. ఆ సీడ్స్ ఇస్తే నేను ఇందులో నాటుకున్నాను, అసలు ఏమొస్తాయా లేదా అని. 3 days అయింది ఇవి నాటి, ఇప్పుడే వస్తున్నాయండి. సీడ్స్ అయితే బాగున్నాయి. ఇవన్నీ బీన్స్ అండి, అవి బీన్స్, పొట్లాంగ్ బీన్స్, లాంగ్ బీన్స్, మామూలు బీన్స్. అలాగే చాలా ఈజీ అండి. ఈ చామంతేనండి. ఇవన్నీ చామంతి మనకు ఆటోమేటిక్ గా అది వేర్ అనేది వచ్చేస్తుంది. ఆల్రెడీ నేను చేసుకున్నాను. డైరెక్ట్ నేను ఇక్కడ ఈ కొమ్మ ఉంది కదండి, దీన్ని ఇలా విరిచేస్తాం.
ఈ కింద ఆకులు తీసేయాలండి. తీసేసి దాన్ని తీసుకెళ్లి ఇలా జస్ట్ ఇలా గుచ్చితే చాలు. ఇవన్నీ నేను అలా చేసింది. ఒక 1 వీక్ మనకి లైట్ గా వేరు వ్యవస్థ అనేది మొదలవుతుంది. చాలా బాగా చేస్తున్నారు. కాకపోతే వీటికి ఎరువు అనేది మీకు మ్యాక్సిమం ఎక్కడి నుంచి బయట నుంచి తెచ్చారు కదా? బయట ఎవరన్నా రైతుల దగ్గర నుంచి అది తీసుకొచ్చుకుని వేసుకుంటారు. మరి ఏమన్నా పురుగు పడితే ఏం చేస్తారు? పురుగు పడితే మన ఇంట్లో వాడుకునే పెరుగుని బాగా మజ్జిగ కింద చేసేసి ఒక 2-3 డేస్ మజ్జిగ దాన్ని అంటే యాక్చువల్గా దేశీయ ఆవు మజ్జిగ అయితే బాగా పనిచేస్తుంది అని చెప్పేసి సేంద్రీయ వ్యవసాయదారులు రైతులు అంటున్నారండి. మరి మీరు గేదెలదే తీసుకుంటున్నారా? గేదెలదే తీసుకుంటున్నానండి. గేదెలదే తీసుకుంటున్నాను. దేశీయ ఆవుది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటారు. మరి మనకు అందుబాటులో ఉండాలి కదండి, అన్ని మనకు కావాల్సినవి దొరకవు కదా. ఎన్ని రోజులు పొగ పెడతారండి? ఒక 1 వీక్ అండి. ఒక 1 వీక్ ఉంచేస్తాను. ఉంచేసిన తర్వాత దాన్ని స్ప్రే చేసే ముందు దాంట్లో మీకు యాక్చువల్గా మీరు ఈ వాడటం పొగటం మజ్జికి నెక్స్ట్ ఇంగువ వాడటం వల్ల మీకు ఇక్కడ ఏమి తెగులు కనపడట్లేదు, పనిచేస్తుంది. అవునండి. ఇంకో రకం ఏమన్నా వాడుతున్నారా? ఇంకేమీ వాడట్లేదండి. ఇంకేమీ వాడట్లేదు. నాకు తెలిసింది ఇది ఒకటే. ఎప్పుడైనా బాగా పురుగు పడితే మాత్రం వేపాకు కూడా కషాయం కింద చేసి దాన్ని మరిగించి చల్లారిన తర్వాత స్ప్రే చేస్తాను. మీరు ఎక్కువ వేప నూనె వాడుతున్నారని చెప్పారు, ఇంకో రకం కదా. అదే వేప నూనె కాకుండా నేమాస్తం అని ఉందండి సేంద్రీయ వ్యవసాయంలో. అది ఏంటంటే అండి, ఆవు పంచమి, ఆవు పేడ, వేప ఆకులు పొలా పెట్టండి 2 days 24 hours, అప్పుడు స్ప్రే చేసుకోవచ్చండి వడకట్టి. అది కూడా బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంకో విషయం అండి, ద్రవజీవామృతం అని ఉందండి గ్రోతింగ్కి. ద్రవజీవామృతం అంటే అండి, ఒక 200 లీటర్ డ్రమ్ము తీసుకునండి, దాంట్లో 180 లీటర్లు వాటర్ పోయాలండి. పోసండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే అండి, ఆవు పంచమి 10 లీటర్లు, ఆవు పేడ 10 kgs, 2 kgs బెల్లం, 2 kgs శనగపిండి, పుట్టమట్టి వేసండి. వాడిని బాగా ఫస్ట్ పేడేసి 190 లీటర్లో కలిగి తిప్పి, అప్పుడు ఆవు పంచమి వేసి 2 kgs బెల్లం చెదగొట్టి 2 kgs శనగపిండి వేసండి. కర్రతో క్లాక్ వైజ్ తిప్పుతూ అలాగా మార్నింగ్ ఈవినింగ్ 4 days తిప్పాలండి. 4 days క్లాక్ వైజ్ తిప్పాలండి. యాంటీ క్యాప్సుల్ వైజ్ తిప్పకూడదండి. అంటే అందులో ఉండే సూక్ష్మజీవులు సందేహం అనేది డెవలప్ అవ్వదండి. యాంటీ క్యాప్సుల్ వైజ్ క్లాక్ వైజ్ అయితే డెవలప్ అవుతుందండి. కొన్ని కోట్ల సూక్ష్మజీవులు వస్తాయండి అందులోకి వచ్చి మనకి గ్రోతింగ్ బాగుంటుందండి. ప్రతి మొక్కకండి మన ప్రతి చెట్టుకి గ్రోతింగ్ కోసం ఒక 1/2 లీటర్ వాటర్లో కలుపుకొని పోసుకోవాలండి. మొక్క మొదట్లో అయితే పోయకూడదండి. అది గ్రోతింగ్ సంబంధించి. ఇంకా కోడిగుడ్డు, నిమ్మరసం ఇవి ఉన్నాయండి, అవి కూడా చేసుకోవచ్చండి. మీకు చాలా బాగుంటుంది. అది నేను చెప్తానండి తర్వాత. ఇది అడవి మామిడి మొక్క అండి. దీనికి ఇలా గుత్తులుగా పూత కింద వస్తుందండి. అయితే మొన్న ఈ వర్షాల కారణంగా పూత అంతా రాలిపోయింది. కాయనైతే చూస్తున్నారు కదా, ఇలా చిన్న సైజే ఉంటుంది కాయ, కానీ గుత్తులు గుత్తులుగా కాస్తుందండి. ఇది అంటే ఏ సైజ్ అవుతుంది అంటారు? చిన్నపాటి సైజే అవుతుంది. మన నిమ్మకాయ మీద కొంచెం పెద్ద సైజు అయితే మాత్రం గుత్తులుగా కాస్తుంది. డ్రాగన్ ఫ్రూట్స్ అనేది డ్రై ఏరియాలోనే పండుతుంది అంటారు. లేదండి, చెప్పండి. అంటూ ఏమీ ఉండదండి. చూస్తున్నారు కదా మీరు సాయిల్ అదిని, ఇక్కడ ఈ పూత అది చూసారు కదా, ఇదిగో కాయలు అవి ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉంటాయండి. తర్వాత ఈ కాయలు ఈ కలర్ లో అయితే వస్తాయి మనకి. కొయ్యొచ్చండి, కోస్తాను. తయారైన తర్వాత కాయ అయితే ఇలా అవుతుందండి. ఫస్ట్ మనకి ఇలా ఉంటుంది స్టార్టింగ్. ఏంటి పూత కూడా మీకు చూపిస్తాను. ఫ్లవర్ వస్తుందండి, చాలా బాగుంటది, చాలా అందంగా ఉంటది. ఇది మొగ్గ కాదండి, ఇదే కాయ. ఇదే కాయ. కాయ ఫస్ట్ ఇది కాకుండా స్టార్టింగ్ అయితే పూత వస్తుంది. ఆ పువ్వు రాలిపోయిన తర్వాత కాయ అలా తయారవుతుంది. అది తర్వాత మన చేతికి మీరు ఏమి వేస్తూ ఉంటారు దీనికి గ్రోతింగ్ కి, బలానికి? దీనికి అసలు ఏమీ ఇవ్వక్కర్లేదండి. దీన్ని ఎలా వేసేసినా బ్రతుకుద్ది, ఎలా వేసినా కాస్తుంది. కానీ నేను ఒక 15 days ఒకసారి సాయిల్ అనేది దీనికి ఇసుక నేల, ఎర్ర నేలలో కాస్తది అంటారు. నేను వేసింది ఉత్తి బ్లాక్ సాయిల్ అది, అయినా సరే అలానే ఉంది. కంపోస్ట్ ఏమన్నా కలిపారా? కంపోస్ట్ ఏమి ఫస్ట్ స్టార్టింగ్ లో కలిపాను. ఒక సీసాయి వేసిన తర్వాత కొంచెం కంపోస్ట్ చేసాను. అప్పటి నుంచి మీరు ఏమి గ్రోతింగ్ ఏమీ వేయలేదు. కాయ చూపించండి మేడం గారు. వాక్కాయలు చెక్ చేశారు కదా. అవునండి.
మీకు దేనికి పనిచేద్దండి వాక్కాయ? ఇది మనం వాక్కాయలు పప్పులో వేసుకోవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే ఇది తీసుకుని నేను 1 year అవుతుంది. కాపు రావట్లేదు అనుకున్నాను. 6 months కి ఒకే ఒక కాయ కాసింది. ఒక కాయ కాసిన తర్వాత ఇప్పుడు ఇది ఫస్ట్ ఇయర్ అన్నమాట ఇది కాయడం. ఒక 6 కాయల వరకు వచ్చాయండి నాకు. 6 కాయలు వచ్చాయి. దీంట్లో కంపోస్ట్ ఎరువు వేసారా లేకపోతే రాళ్ళు కనపడుతున్నాయండి? రాళ్ళు కాదండి, కొంచెం ఇసుక, అలాగే మన బ్లాక్ సాయిల్, కొంచెం కంపోస్ట్, కోకోపీటు అన్నీ మిక్స్ చేసి వేసాను. మేడం గారు ఇది ఏంటంటే పెండలం లాగా ఉంది, ఏంటిది అసలు? ఇది పెండలం కాదండి, దీన్ని ఎయిర్ పొటాటో అంటారు. మనకి బంగాళాదుంపలు భూమిలో పండుతాయి కానీ ఇది గాలిలోనే కాస్తాయి. దీన్ని ఎయిర్ పొటాటో అంటారండి. ఇప్పుడు ఇది సీజనల్, ఇప్పుడు ఈ సీజన్ కి ఇవి మనకి కాస్తాయి అనమాట. పాదుకే ఇలా పాదు మొదలు కాస్తాయండి. ఈ పాదు మొదలే వస్తాయండి మనకి, కంతుల కింద వచ్చి అక్కడే కాయలు తయారవుతాయి. 6 months బ్యాక్ కోసానండి. ఇది ఎలా వండుకుంటారండి? కనిపిస్తుందండి మీకు ఇక్కడ? ఇదేనండి ఎయిర్ పొటాటో అంటే. నేను అప్పుడు కట్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక కాయ ఉంచేసాను. దీని వల్లే ఈ మొక్క వచ్చింది ఇప్పుడు ఈ పాదు. అంటే ఇది దుంప వల్ల వేరు అనేది ఇదేనండి మనకి ఎయిర్ పొటాటోయే. ఇది ఎయిర్ పొటాటో ఇలానే ఉంటది కానీ రౌండ్ ఇంకా పెద్దవి ఉంటాయి. ఇది అప్పుడు ఎక్కడ చూడలేదండి. లేదండి, మన సైడ్ దొరుకుతుందండి. అమెజాన్ లో కూడా ఒక్కొక్కసారి పెడతా ఉంటాడు ఆఫర్స్. ఆ టైంలో మనం చూసుకుంటే. మేడం గారు ఇది ఏంటండి మొక్క? ఇది యాలక్కాయ మొక్క అండి. ఇది కూడా ఒక 1 year అవుతుంది. ఈ ఆకు మనం టీలో వేసుకోవచ్చు. ఈ ఫ్లేవర్ కొంచెం దిగుద్దండి. అలాగే ఇదిగోండి పూత వస్తుంది కానీ కాయ నిలబడద్దేమోనని ట్రై చేస్తున్నాను. చూడాలి ఈ ఇయర్ అయినా పూత నిలబడద్దేమో అని. దీనికి ఏమి వేయాలో ఏంటో దీనికి కూడా ఆల్మోస్ట్ మనం అన్నిటికీ ఏదైతే వాడుతున్నామో అదే వాడుతున్నానండి. అదే రాలిపోద్దండి చివరున్నది. ఇది కాయ, ఈ కాయే తయారవుతుందండి మనకి. అయితే మీకు ఇందాక చూపించింది పింక్ కలర్, ఇదేమో ఎల్లో కలర్ అండి. ఇది మన సైడ్ రావట్లేదా ఏంటంటే కలర్స్ కూడా ఉంటాయండి. కలర్స్ ఉంటాయండి. గులాబీ కలర్, గులాబీ కలర్, ఇది ఎల్లో కలర్. 3 కలర్స్ ఉంటాయండి. 3 ఉన్నాయి మా దగ్గర. ఇది ఎల్లో కలర్, ఇది ఒక్కటే ఇప్పుడు వరకు నేను హార్వెస్ట్ చేయలేదు. వైట్ చివరున్నది. తాడేం కట్టలేదండి. ఓపెన్ చేయండి, అది పక్షులు తినేస్తున్నాయి అని చెప్పేసి పిట్లు అవిని అది కట్టాను. ఇది పండు అయిపోయింది దగ్గరికి. పండు తయారైందండి. అది ఇది తినడం కాదండి, ఇది ఇలా చిట్లుతుంది. పగిలిన తర్వాత ఇది తయారైపోయినట్టు పండు కట్ చేసేయచ్చండి. మీరు మా గార్డెన్ కి వచ్చినందుకు ఇదే గిఫ్ట్. అవునండి, ఇది గజనిమ్మ అండి. పెద్ద సైజు తయారవుతుంది నిమ్మకాయలు మొత్తం చాలా. అవునండి, అవును. పిందులతో చాలా బాగుంటుందండి. ఇప్పుడు హెవీగా చెట్టు అయితే మరి ఇక్కడ సరిపోదు కదండి, బలం సరిపోద్దండి. 6 నెలలకు ఒకసారి ఏదో ఒకటి కంపోస్ట్ ఇస్తా ఉంటాం కదా, దాని వల్ల అదే దానికి అది కదండి. నేను వేరు వ్యవస్థ అనేది పెద్దగా అయిపోతే అప్పుడు ఏం చేస్తాను? సరిపోద్దండి. ఎందుకంటారా, దీన్ని నేను ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసేసుకుంటాను. వేరు వ్యవస్థ అనేది కూడా అంతగా వెళ్ళదు. నేను తీసుకునే ప్రతి మొక్క గ్రాఫ్టెడ్ మొక్కే తీసుకుంటాను. గ్రాఫ్టెడ్ మొక్క వల్ల ఏంటంటే మరీ భారీగా వేరు వ్యవస్థ అవ్వదు. నేను పైన మట్టి తీసేసుకుని మళ్ళీ దానికి పోషకాలు ఇస్తూ ఉంటాను కాబట్టి ఇబ్బంది ఉండదు. ఇది మల్బరీ ఫ్రూట్స్ అండి. కింద పెద్ద మొక్క అయిపోయిందని చెప్పేసి దాని కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ నాటాను. అది ఇది కూడా గ్రాఫ్టెడే. మొక్కలో ఒక రకం అండి. ఈ నిమ్మకాయ వచ్చేసి మన కమలాకాయ తొన ఎలా అయితే ఉంటుందో అలా ఉంటదండి. చెట్టు నిండా కాయలు ఉంటాయి. ఈ కాయ అయిపోగానే మళ్ళీ పూత పిండితో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. స్మాల్ నిమ్మండి. అవునండి, స్మాల్ అండి. చాలా పుల్లగా ఉంటది. అంటే తక్కువ వాడుకోవాలండి. ఈ జామ రెడ్ జామ, ఇది కూడా కేజీ జామ అని ఇచ్చారు నాకు. నేను ఇది నర్సరీ నుంచి తెచ్చుకున్నాను, గ్రాఫ్టెడ్ మొక్కే తెచ్చుకున్నాను. కానీ కేజీ జామ కాదు, 1/2 kg అంత ఉంటుంది కాయ వచ్చేసి. స్మాల్. ఈ వంగ గురించి చెప్పండి, ఇది ఎక్కడ తీసుకున్నారు? బాగుంది. ఇది నేను వేసిందేనండి, నారు వేసుకున్నాను. ఇది వెరైటీగా ఉందండి నాకు. అయితే దీన్ని నీరు వంకాయలు అంటారండి. మేము ద్వారపూడి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి జస్ట్ చిన్న తెచ్చుకున్నాను రొమ్మ. మొత్తం అన్ని కూడా అలా స్టెమ్ తెచ్చుకున్నాయి. ఒక 2 months అవుతుందేమో వెళ్ళి. ఇది ఫస్ట్ ఇలా వచ్చినప్పుడు అండి, దీన్ని మనం ప్రూనింగ్ చేస్తా ఉంటే ఇలా బ్రాంచెస్ వస్తాయి. చూసారా, బ్రాంచెస్ వచ్చినాయి. మనకి చామంతి మొక్క అయినా అంతే, మనం కట్ చేస్తా ఉంటేనే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయి. అవునండి, ఇయ్యండి పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, పేపర్ ఫ్లవర్స్ ఏనండి. ఇదేమో వైట్, ఇదేమో చంద్రకాంత్ కలర్.
మేడం గారు ఇది దేనికి పనిచేద్దండి? ఇది ఈ మొక్క పేరు ఏంటి? ఇది క్యాన్సర్కి సంబంధించిన మొక్క అండి. నాకు మొక్క పేరు అయితే నేను తెలుసుకోలేదు, కానీ క్యాన్సర్కి అలాగే మనకి కిడ్నీ స్టోన్స్ కూడా పనిచేస్తుందండి ఇది. పరగడుపులు తింటే ఆకు చాలా ఆకు తినేయాలండి. ఆకు తినేయాలి. మనకి జ్యూస్ కింద చేసుకుని తాగే వాళ్ళు ఉంటే జ్యూస్ కింద కూడా చేసుకుని తాగదు. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది ముదునూరుపాడు చర్చి దగ్గర అమ్ముతుంటే మా ఆఫీస్ స్టాఫ్ ఎవరో వెళ్తే తెప్పించానండి. ఈ కలర్ అయితే చాలా బాగుంది, విచిత్రంగా ఉంది బ్లాక్. అవునండి, నాకు చాలా ఇష్టం ఈ కలర్. అవునండి, ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. స్ట్రాబెరీ ఆల్రెడీ మొన్న అయిపోయినాయి స్ట్రాబెరీ. ఇవి కూడా మనకి స్టెమ్స్ ద్వారా వచ్చేస్తుంది, ఇలాగా పాదులా ఇలా వస్తుందండి. అవి మళ్ళీ మనం ప్రూనింగ్ చేసుకుంటా ఉంటే ఏ మొక్క కూడా పెద్దది అవ్వదండి. ఇప్పుడు పూతలో ఉందండి, పూత దిగుతుంది. ఆల్రెడీ మొన్న ఒక 3-4 ఉంటే కట్ చేసి అనేది మేత ఇస్తున్నామండి. జీవామృతం అనేది భూమిలో ఉండే సూక్ష్మజీవుల్ని డెవలప్ చేయడానికండి. ఇందులో డెవలప్ చేస్తామండి మన జీవామృతంలో డ్రమ్ములో పోసి ఆవు పంచమి, ఆవు పేడ, శనగపిండి, బెల్లంతో అందులో కొన్ని కోట్ల జీవుల్ని మనం డెవలప్ చేసి అక్కడ ఇస్తున్నామండి మొక్కలకి. ఇస్తే అవి ఏం చేస్తాయంటే భూమిని గుల్లదనం చేసుకుంటూ వస్తూ వాటికి గ్రోతింగ్ అనేది స్పీడ్గా వస్తుందండి. అందుకే జీవామృతం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మొక్కలకి. అది ఖచ్చితంగా మీరు చేయాలి. అలాగే నేను సబ్స్క్రైబర్స్ కి ఇద్దరికి కూడా మీరే చూపిస్తాం డెమో. ఈ విధానం అది మాకు మళ్ళీ తెలియజేయాలని. ఓకే, థ్యాంక్ యూ.